హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే 9 గంటలకు అయితే షాప్కి వచ్చాను. షాప్ ఓపెన్ చేసి షాప్లోకి వెళ్ళాను. నేను కొద్దిసేపు తర్వాత శబ్దం అయితే వచ్చింది, పెద్ద శబ్దం. ఏంటని చెప్పి బయటకు వచ్చి చూస్తే కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్కి గ్లాస్ ఉండే డోర్ అంతా పెద్ద అయితే కాల్ అయితే మొత్తం ఫ్రాక్చర్ అయినాయి. 2 కాల్స్ మొత్తం బ్లీడింగ్ అయితే అవుతుంది. అక్కడ ఏముంది అని కానీ అర్థం కాలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ వస్తున్నట్టు ఐటీ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి. అక్కడి నుంచి మా ఫ్రెండ్ అయితే రిసీవ్ చేసుకుని అయితే షాప్కి అయితే వచ్చేసాను. నువ్వు షాప్లో కూర్చోండా, నేను మసీద్కి వెళ్ళి వస్తా అని చెప్పి మా ఫ్రెండ్ని షాప్లో కూర్చోబెట్టి నేనైతే మసీద్కి అయితే వెళ్ళిపోయాను. మసీద్కి అయితే వెళ్ళిపోయి నమాజ్ అయితే చదువుకున్నాను. ఆ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ అయితే పట్టించుకున్నాము ఇద్దరము. షాప్ క్లోజ్ చేసేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం, బుకింగ్ చేసుకోవాలి టికెట్ అని చెప్తే ఆ తర్వాత అటు నుంచి అయితే వెళ్ళాము. కడప దుర్గమ్మ గుడి, ఇది అందరికి తెలిసిందే, ఫేమస్ అయినది దుర్గమ్మ గుడి. దాని పక్కనే అయితే డీమార్ట్ అయితే పడుతుందంట. నాకు కానీ తెలియదు, నాకు ఇప్పుడైతే తెలిసింది డీమార్ట్ పడుతుందని చెప్పి. ఇదే మన కడపలో పడే డీమార్ట్ అంటే ఇదే లొకేషన్ చూడొచ్చు మీరు. వినాయక నగర్ దగ్గర నుంచి మనకైతే దగ్గర అవుతుంది. అటు వెళ్తూ మొత్తం ఇంకైతే మనము అలంకాన్పల్లి సర్కిల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను నేను మా ఫ్రెండు. ఇంకా ఆ తర్వాత కడప ఎయిర్పోర్ట్ బోర్డు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను, ఎంట్రన్స్లోకి, కడప ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోకి. ఇంకా అట్లా నుంచే కడప ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కడప ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము, దగ్గరలో ఉన్నాము. మెల్లగా అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. మేడం దగ్గర మా ఫ్రెండ్ అయితే లబోడి బాయ్ నోరు కొట్టుకుంటున్నాడు. మేడం అయితే అడిగాడు ఎంత టికెట్ అని అడిగితే మా మేడం వచ్చి 3,000 అయితే చెప్పింది. మా ఫ్రెండ్ అయితే నోరు కొట్టుకుంటా లబోడి బాయ్ ఎందుకు ఇంత ప్రైజ్ అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి. రిటర్న్ వచ్చేసిన తర్వాత మా అయితే తర్వాత సాయంత్రం అయితే అయిపోయింది. మా ఇఫ్తియార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి ఇఫ్తియార్ అయితే తీసేసాము. రోజా అనేది నేను మా ఫ్రెండ్ కూర్చొని షాప్లోనే రోజా అనేది తీసేసాము. తీసేసి ఆ తర్వాత నమాజ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజుకి ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము.